아침 햇살과 모닝콜로 너와 시작한 హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట చిన్న చేపలతోటి మామిడికాయ రుచితో అద్దిరిపోయే చేపల పులుసు. మామిడికాయ సీజన్లో మామిడికాయ ఏ కర్రీస్లో వేసినా చాలా అద్భుతంగా రుచి అయితే వస్తుంది. మామిడికాయ సీజన్లోనే ఇలాంటి కర్రీస్ చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడన్నా చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చిన్న చేపల పులుసు కోసం నేను ఇక్కడ చిన్న చేపలు తీసుకున్నాను. మరి ఈ చేపల రకం అంటే ఏమంటారో నాకైతే సరిగ్గా తెలీదు, కానీ తింటే మాత్రం చాలా రుచిగా ఉన్నాయి. చిన్న చేపల పులుసు అలాగే మనం ఎలా చేసినా కూడా రుచి అయితే చాలా బాగుంటుంది. ముందుగా అయితే నేను ఇక్కడ 1/2 kg చిన్న చేపలు తీసుకొని శుభ్రంగా తల తోక కడుపులో ఉన్నదంతా క్లీన్ చేసేసి శుభ్రంగా 4-5 సార్లు కొద్దిగా గల్లుప్పు కొద్దిగా పసుపు వేసేసి మంచిగా కడిగేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇందులో ఒక 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసేసి ముందుగా అయితే ఇలా కలిపేసి మ్యారినేట్ లాగా చేసి పెట్టేస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ చేపల చిన్న చేపల మామిడికాయ కాంబినేషన్లో సూపర్ సేవి ఊపర్ ఉంటుంది. ఇంకా అంతా కూడా ఇలా కలిపేసి ఇంకా మనము పులుసుకు అయితే రెడీ చేసుకుందాము. ఇక్కడ నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. ఎందుకంటే ఇందులో మామిడికాయ కూడా యాడ్ చేశాను కాబట్టి పులుపు మీకు టేస్ట్కి తగ్గట్టే మీరు తీసుకోండి. అలాగే మామిడికాయను కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా చిన్న సైజులో కట్ చేసి పెట్టేశాను. ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. చేపల పులుసు కాబట్టి కాస్త ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక 10 గింజల వరకు నేను మెంతులు యాడ్ చేశాను. ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసాను. 4 మీడియం సైజులో తీసుకున్నాను నేను ఇక్కడ. ఇంకా వాటిని అంతా కూడా చక్కగా మగ్గించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. అలాగే ఇక్కడ నేను ఒక 3 పచ్చిమిరపకాయలు చీరికలు వేసాను. కాస్త పుదీనా కూడా వేసాను. పుదీనా చేపల పులుసులోకి చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ వేయకుండా ఒక 10 ఆకుల వరకు వేసాను. ఇంకా ఈ ఉల్లిపాయలు అంతా కూడా చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా నేను కొంచెం కరివేపాకు కూడా ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో చిన్న టీ స్పూన్ తోటి 2 స్పూన్స్ అయితే నేను అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్గా అప్పటిదప్పుడు దంచి అయితే వేసాను. చాలా మంచిగా ఎరమా వస్తుంది. ఇంకా పచ్చివాసన పోయేంత వరకు కాస్త వేయించుకున్న తర్వాత మరో 1/2 స్పూను పసుపు యాడ్ చేశాను. ఎందుకంటే మ్యారినేట్ చేసినప్పుడు నేను 1/2 స్పూన్ వేసాను కాబట్టి ఇప్పుడు 1/2 స్పూన్ వేసాను. టోటల్గా నేను 1/2 స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను. పసుపు పచ్చి వాసన అంతా పోయే వరకు వేగిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది ఒక్కసారి మాత్రమే ఇలా రసం తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. మరి ఒక్కొక్కసారి మనం చింతపండు 2-3 టైమ్స్ పిండి అలా వేస్తుంటాం కదా, అలా ఏం చేయొద్దు. 1 టైమే నేను రసం తీసి ఇందులో యాడ్ చేశాను. అలాగే ఇందులో తగినంత కారం, నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ కారం యాడ్ చేశాను. అది మ్యారినేట్ చేసింది కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. చేపల పులుసులో కాస్త ఉప్పు కారాలు ఎక్కువనే పడతాయి. అలాగే 2 స్పూన్స్ నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను. టోటల్గా నేను 2.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. 3 స్పూన్స్ కారం యాడ్ చేశాను. ఇంకా ఇంకొంచెం వాటర్ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి నేను మూత పెట్టేసి ఈ పులుసు అంతా కూడా మరిగిచ్చేసాను. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే చక్కగా పులుసు అయితే మరిగింది. చూసారా, ఇలా మరిగించాలన్నమాట. పులుసు ముందుగా మరిగితే ఆ ఉప్పు కారం అంతా ఫ్లేవర్ కూడా మంచిగా పులుసులో కలిసిపోయి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చిన్న చేపలు అయితే అన్నీ ఇందులో కలిపేసుకోవాలి. ఈ చిన్న చేపలు ఎంతో టైం పట్టదన్నమాట ఉడకడానికి. ఒక 5 మినిట్స్ అలా పెట్టేస్తే చాలా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో నేనైతే చిన్న సైజు మామిడికాయ తీసుకున్నాను. మరీ పుల్లగా లేదు, మరీ తీయగా లేదు, మీడియంగా ఉందన్నమాట. ఇంకా చక్కగా తొక్కంతా తీసేసుకొని ముక్కల్లాగా కట్ చేసి పెట్టేశాను మామిడికాయ. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ మామిడికాయ ముక్కలు అయితే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను.
చూసారా? సో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మామిడికాయ ఈ విధంగా యాడ్ చేసి చూడండి చేపల పులుసులో. పులుపు మాత్రం కొంచెం మనము చింతపండు అయితే తక్కువ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే 2 యాడ్ చేస్తే మనకి పులుపు ఎక్కిపోయి మనం తినలేకపోతాం కదా, అందుకనేసి. మీరు చెప్తే నమ్మరు కానీ చివరిగా ఇలా ధనియాలు, జీలకర్ర, మెంతులు ఈ పొడి చేసి ఇలా వేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది చేపల పులుసు. ఈ విధంగా నేను ఈ చేపల పులుసు, చిన్న చేపల పులుసు మామిడికాయ వేస్తే అసలు ఒక్క రోజులోనే అయిపోయిందండి. అసలు ఎప్పుడైనా చేపల పులుసు చేస్తే మా ఇంట్లో 2 రోజులు ఖచ్చితంగా మేము తింటాము. కానీ ఇది పొద్దున్న చేస్తే సాయంత్రం వరకు అయిపోయింది. అంత బాగా అయితే రుచి ఉందన్నమాట. అంతేనండి, గుమగుమలాడే చిన్న చేపలు మామిడికాయ రుచితోటి అద్భుతంగా అయితే తయారైపోయింది. కొత్తిమీర వేసుకొని ఫైనల్గా డిష్ అవుట్ చేసుకోవడం అనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.